అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, హ్యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మల్టిపుల్ ఫోలియోస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 2 decades నుంచి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫోలియోస్, ఇన్వెస్టర్స్, అమౌంట్ పెరిగిపోతూ ఉన్నాయి ప్రతి. కాకపోతే ఏంటంటే ఒక అంశము వెరీ ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి ఏమైనా జరిగి చనిపోతే వాటి పరిస్థితి ఏంటనే క్వశ్చన్ మాత్రం, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏంటి, ఎలా తీసుకోవాలనే క్వశ్చన్ మాత్రం అందరిలో ఉంటుంది. సో ఈ వీడియోలో ఆ ప్రాసెస్లో కూడా కొంచెం సెబీ కొన్ని చేంజెస్ చేసింది, సింప్లిఫై చేసింది, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని క్లియర్ చేసింది. అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, అవగాహన కంపల్సరీ కావాలి. సో ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా బిఫోర్ గోయింగ్ టు దేర్ మ్యూచువల్ ఫండ్లో కంపల్సరీ నామినేషన్స్ పెట్టుకోవడం, అంటే ఎవరినన్నా ఒకరిని నామినీగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా సింగిల్ హోల్డర్ పాలసీ, అదే సపోజ్ జాయింట్ హోల్డర్ ఉంటే మాత్రం నామినీ లేకపోయినా సెకండ్ పర్సన్ కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ సింగిల్ హోల్డర్గా పెట్టుకుంటే మాత్రం ఒక నామినీ పెట్టాల్సిన అవసరం పక్కా ఉంది, లేదంటే ఆప్ట్అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నామినీ ఉంటే ఏంటంటే ఒక సింపుల్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, లేదంటే ఒక కోర్ట్ ఆర్డర్ ద్వారా కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు నామినీ లేకపోతే. దెన్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో నామినీ పెట్టినప్పుడు నామినీవేనా డబ్బులు లేకపోతే ఎవరివి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా సేమ్ అన్ని యాసెట్స్ లాగే నామినీ ఈజ్ ఓన్లీ అ ట్రస్టీ. ఏది ఒక పేరు పైన, ఒక వ్యక్తి పైన మనము డబ్బులు పెట్టినప్పుడు నామినీ పెడితే నామినీకి డబ్బులు కావు అవి. నామినీ మాత్రం ఒక ట్రస్టీ. విల్ ప్రకారం ఎవరికైతే డబ్బులు చెందాలో, ఏ షేర్లో చెందాలో ఈ డబ్బులు కూడా చెల్లాల్సిందే. కొన్ని కేసుల్లో ఏంటంటే భార్యనో పిల్లలో ఉంటే ఏంటంటే వాళ్ళు కూడా బెనిఫిషరీ అవుతారు, అప్పుడు వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఏఎంసీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ నామినీకి ఇస్తుంది. నామినీ లీగల్గా ఏదైతే ఉందో సక్సెషన్ విల్ ప్రకారం కానీ సక్సెషన్ ప్రకారం కానీ వాళ్ళని అందరికీ ఇవ్వాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏది ఎవరికైనా, ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి ఏమైనా అయితే జరగాల్సింది ఏంటంటే మీరు ఒక కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ క్యాంప్స్ దగ్గర, కేఫిన్టెక్ దగ్గర తీసుకోవాలి. ఏది ఆ వ్యక్తి పైన ఆ పాన్ నంబర్ ఇస్తే ఎక్కడెక్కడ ఏ ఫండ్ హౌస్లో ఎంతెంత మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని ఫోలియోల్లో ఉన్నాయి కూడా కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, కొన్ని కేసులు ఇప్పుడు ఏఎస్ అని మనము ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో వస్తుంది, అక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో చాలామంది ఫ్యామిలీస్ ఏంటంటే కొన్ని ఫోలియోలు మిస్ అవుతూ ఉంటారు, తర్వాత ఎప్పుడో దొరుకుతాయి. దానికన్నా కూడా గెట్ ఫ్రమ్ క్యాంప్స్, కేఫిన్టెక్ దగ్గర కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇచ్చేసి ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్మెంట్ తీసుకోండి. సో ఆ తర్వాత ఏంటంటే పాన్ మీద తీసుకోవచ్చు. ఇది ఏవైనా ఎస్ఐపీలు ఉంటే అది ఆపేయండి. ఓకే, ఫస్ట్ ఎస్ఐపీలు ఆపండి. సిన్స్ బ్యాంక్ అకౌంట్ ఫ్రోజ్ అయితే పర్లేదు, ఫ్రోజన్ కాకపోతే మాత్రం ఎస్ఐపీలు ఆపడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళు అప్ టు 5 lakhs వరకు సింపుల్గా ఒక అటెస్టేషన్ బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి అవి ఇస్తే సరిపోతుంది. అమౌంట్ 5 lakhs కన్నా తక్కువ ఉంటే నోటరీ కానీ మెజిస్ట్రేట్ కూడా అవసరం లేకుండా 5 lakhs కన్నా తక్కువ వాల్యూ ఉంటే. సో అదే నామినీ లేడు, జాయింట్ హోల్డర్ లేడు, అప్ టు 5 lakhs ఉంటే మాత్రం లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండెమ్నిటీ బాండ్తో ఆల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో ఇచ్చేసి అఫిడవిట్స్తో పాటు ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్స్ కూడా చూపించేసి బ్యాంక్ అటెస్టెడ్ సిగ్నేచర్స్ సరిపోతాయి. 5 lakhs కన్నా తక్కువ ఉంటాయి. 5 to 10 lakhs మధ్యలో ఉంటే ఏం చేయాలి? సో అప్పుడు ఇదే సేమ్ రూట్ ఇంతకుముందే దాంతోపాటు నోటరైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అదే 10 lakhs పైన ఉంటే షార్ట్ కట్ అనేది లేదు. ఇంకా అక్కడ మాత్రం మీరు కంపల్సరీ సక్సెషన్ సర్టిఫికేట్ ఒక కోర్టు నుంచి తెచ్చుకోవాల్సిందే. ఆర్ ఆ ప్రొబేటెడ్ విల్ ఉన్నా పర్లేదు, అంటే అందుకే విల్ రాసుకోవడం వెరీ ఇంపార్టెంట్. కోర్టు సక్సెషన్
ఇవన్నీ ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ ప్రాసెస్, అవన్నీ అవాయిడ్ చేయాలంటే విల్ రాసుకున్న విల్తో నడిచిపోతుంది. సో అప్పుడు ఆ లెటర్ తీసుకొని మనం చేయొచ్చు, ఇవ్వచ్చు. అప్పుడు 10 లక్షలు పైన ఉంటే మనము నామినీ విత్డ్రా చేసుకోవడానికి అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే, సో మీరు ప్రతి ఏఎంసీకి వెళ్ళకుండా క్యాంప్స్కి, కేఫిన్టెక్కి రాస్తే విత్ డాక్యుమెంటేషన్ ఇస్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. సో అప్పుడు ఇది యూజువల్లీ టేక్స్ ఒక 10 బిజినెస్ డేస్ పడుతుంది ఇవన్నీ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకున్నాకనే ఇస్తారు. సో దెన్ అప్పుడు ట్యాక్స్ పొజిషన్ ఏంటి, అది కూడా ఇంకోటి ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనిషికి ఏమైనా అయ్యి తర్వాత ట్రాన్స్మిషన్ అంటే నెక్స్ట్ నామినీకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మాత్రం ఎటువంటి ట్యాక్స్ ఉండదు, ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. సో ఒరిజినల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ హోల్డింగ్ పీరియడ్ ఎంత ఉందో అలా యాజ్ ఇట్ ఈస్ కాస్ట్ అవుతాయన్నమాట. సో ట్యాక్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రీసెంట్గా అయిన చేంజెస్ ఏందో చెప్తాను. మీరు రీసెంట్గా ఏంటంటే ఒకటి సెల్ఫ్ అటెస్టేషన్ సరిపోతుంది కొన్ని కేసుల్లో, 5 lakhs కన్నా కింద ఉంటే అమౌంట్. ఏదైనా నేమ్ గ్యాప్ ఏదైనా ఉంటుంది, కొన్నిసార్లు పాన్ నెంబర్లో ఒక పేరు వస్తుంది, ఆధార్లో ఒక పేరు వస్తుంది. అట్లాంటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి రీసెంట్ ఆధార్ సర్టిఫికేట్ ఇస్తే, సెల్ఫ్ సర్టిఫైడ్ ఆధార్ ఇస్తే సరిపోతుంది. పాస్పోర్ట్ ఇచ్చినా పర్లేదన్నమాట. అట్లాగే సిగ్నేచర్ ఏదైనా ఉందంటే మాత్రం గ్రేడెడ్ చెక్ ద్వారా చేసేస్తున్నారు. ఇంతకుముందులాగా ఫ్లాట్ రిజెక్షన్ చేయడం లేదు. సో అండ్ ఇవన్నీ కూడా యాంఫీ ఏం చెప్పిందంటే ఏఎంసీస్ దెమ్సెల్స్ కెన్ డూ లేటెస్ట్ ఇవన్నీ కొన్ని థింగ్స్. ఇంతకుముందు చిన్న చిన్న వాటికి తిప్పి పంపేవాళ్ళు, పంపకూడదు, ఇమ్మీడియట్గా ఈజీగా నామినీకి ట్రాన్స్ఫర్ చేయాలి అని కొన్ని రూల్స్ని అమెండ్ చేశారు. సో ఈ లెక్కను చూస్తే మన ఆగస్ట్ 1 నుంచి క్వైట్ అ ఫ్యూ థింగ్స్ నార్మలైజ్ అయ్యాయి. సో ఇవన్నీ అవేర్నెస్ ఉంటే ఎవరికైనా, మీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా ఏమైనా అయితే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఎలానే భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి, నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా మీరు ఆ యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రైట్ చేయండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.